4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు. పట్టణాల్లో 1,50,000, గ్రామాల్లో 72,000 ఇవ్వనున్న కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కాకుండా ఓ మోస్తరుగా ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర వాటా అందనుంది. ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే 1,50,000, గ్రామాల్లో 72,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం అందించనుంది. పట్టణాలు, గ్రామాల్లో కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, సుమారు 4.13 లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు అందే అవకాశాలైతే ఉన్నాయి. పీఎంఏవై అర్బన్ 2.0 పథకంలో భాగంగా కేంద్రం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 1.13 లక్షల ఇళ్లు కేటాయించనుంది. ఇప్పటికీ ఈ పథకంలో భాగంగా 10,000 ఇళ్లను రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. మరో 1,03,000 ఇళ్లను గాను పట్టణంలో ఒక్కో ఇంటికి 1,50,000 చొప్పున ఇక 1,690 కోట్లను అందించనుంది. పీఎంఏవై అర్బన్ పథకంలో భాగంగా గతంలో 2 పథకాలకు సంబంధించి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో 2 పడకల గదుల ఇల్లు నిర్మించగా వీటికి సంబంధించిన సుమారు 33,000 ఇళ్లకు కేంద్రం తన వాటా కింద మరో 500 కోట్లు అయితే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. పీఎంఏవై గ్రామీణ పథకంలో భాగంగా మనం చూసుకుంటే సుమారు 25 లక్షల ఇళ్లకు వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా ప్రస్తుతం కేటాయించిన నిధుల దృష్ట్యా సుమారు 3 లక్షల ఇళ్లకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఏది ఏమైనా ఒక్కో ఇంటికి 72,000 చొప్పున 2,160 కోట్లు అయితే నిధులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. గ్రామీణ పథకంలో భాగంగా ఆదివాసీల కోసం 10,000 ఇళ్లను కేంద్రం అందించనుంది. ఈ నిమిత్తం ఒక్కో ఇంటికి 1,60,000 చొప్పున అందిస్తుంది. ఇప్పటికే ఈ ఇల్లు మంజూరు చేస్తూ కేంద్రం పచ్చ జెండా కూడా ఊపింది. ఈ విధంగా తెలంగాణకు అనేక ఇల్లు పరంగా అయితే శాంక్షన్ అవుతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్